గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వ వరం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎండాడ రిషికొండ పరిధిలో 55 ఎకరాలను గీతం వర్సిటీ కబ్జా చేసింది. రేపు జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం వర్సిటీ ఆక్రమించుకున్న భూమిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. విశాఖలో గీతం భూములను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వ పరం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎండాడ రిషికొండ పరిధిలో 55 ఎకరాలను గీతం వర్సిటీ కబ్జా చేసింది. రేపు జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం వర్సిటీ ఆక్రమించుకున్న భూమిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. విశాఖలో గీతం భూములను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వ పరం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎండాడ రిషికొండ పరిధిలో 55 ఎకరాలను గీతం వర్సిటీ కబ్జా చేసింది. రేపు జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గీతం వర్సిటీ ఆక్రమించుకున్న భూమిని క్రమబద్ధీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. విశాఖలో గీతం భూములను పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ప్రస్తుతం గీతం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిన్నను భారీగా పోలీసులు మోహరించారు. మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం ఇక్కడికి రాబోతోంది. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రీను ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మాట్లాడదాం. సార్, ఎలా చూడాలి? ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలో పెట్టుకుంది గీతం సంస్థ. దాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి అధికారాన్ని ఉపయోగించి ముందుకెళ్తోంది. ఏమంటారు? ప్రజాప్రతినిధిగా ఈ అసెంబ్లీ, ఈ పార్లమెంట్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో సుమారు 55 ఎకరాలు, సుమారు అది 55 నుంచి 57 ఎకరాలు సుమారుగా ఆ భూమిని గత ప్రభుత్వం మీరు అన్యాక్రాంతంగా చేశారని చెప్పి గత ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని, ఏదైతే మీరు అన్యాక్రాంతంగా తీసుకున్నారని చెప్పి దాన్ని తొలగించి దాన్ని ఫెన్సింగ్ వేసి దాన్ని పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో ఆధీనంలో తెచ్చుకుంటే, ఇవాళ వీళ్ళు వచ్చి వీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వారు కుటుంబం కోసమో లేకపోతే వారు ఆస్తులు పెంచుకోవడం కోసం సుమారు 5,000 కోట్ల రూపాయల భూమిని ఇవాళ అన్యాక్రాంతంగా వారు వచ్చి దీన్ని రెగ్యులరేషన్ చేయండి అని చెప్తున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధం. ఇది పూర్తిగా దీన్ని కబ్జా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో ఒక పేదవాడికి ఒక సెంటు భూమి కావాలన్నా, లేదా ఒక పేదవాడు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ప్రభుత్వం వారికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండే పరిస్థితుల్లో ఇలాంటి సుమారు 55 ఎకరాలు, సుమారు 5,000 కోట్ల రూపాయల ఆస్తి. ఇదేమీ ఒక రూపాయి 2 రూపాయలు కాదు. ఇది అలాంటిది ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తిగా ఈరోజు దాన్ని స్వాధీనపరచుకోండి. ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకున్న మీడియా ద్వారానో, మీకున్న ఛానల్స్ ద్వారానో, మీకున్న దుష్ప్రచారం చేసి ఈ ప్రభుత్వం మేము ఇవాళ ఎదురుగా ఉన్నాం. ఈ ఎదురుగా ఉంది, కంటికి ఎదురుగా. ఇవాళ ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాన్యుమెంట్ లాగా కట్టి ఒక ప్రభుత్వ నిధులతో ఒక బిల్డింగ్స్ కడితే ఆ రోజు మీరు అనేక దుష్ప్రచారాలు చేశారు. ఇవాళ మీరు సుమారుగా ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవాళ చూడండి, ఇన్స్టిట్యూట్ ఇది గీతం ఇన్స్టిట్యూట్. ఇవాళ దీంట్లో ఎవరికైనా పేదవాడు చదువుకుంటాడా? దీనికైనా ప్రభుత్వం భాగస్వామ్యం ఉందా? దేనికోసం వీళ్ళకి ప్రభుత్వానికి గతంలోనూ చూస్తేనే భూములు తీసుకున్నారు. ఇవాళ సుమారుగా 55 ఎకరాల భూమిని ఇవాళ అన్యాక్రాంతంగా తీసుకున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునేది లేదు. ఇది పేదల ఆస్తి, ఇది ప్రభుత్వ ఆస్తి. ఇది ప్రభుత్వ ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేది లేదని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఘనంగా ఇవాళ గట్టిగా ఇవాళ ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంది. ఇది ప్రజా సమస్య. ఇది ప్రభుత్వం గట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం ఏదైతే 55 ఎకరాలు ఆనాడు వెనక్కి తీసుకొని ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేస్తే వాళ్ళు చూడండి, అవన్నీ మళ్ళీ అవన్నిటిని కూడా రెగ్యులేట్ చేసుకునే విధంగా ఎలా తయారు చేసుకున్నారు అవన్నీ. అంటే మీరు ఇవాళ ఇంత పెద్ద ఆస్తిని ఇవాళ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సొంత తోడలుడో లేకపోతే మీ బంధువులకో మీరు అన్యాక్రాంతంగా మీరు అప్పచెప్పే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇవాళ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఇవాళ ఈ భూముల్ని
ఎలా పడితే అలాగే ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ భీమునిపట్నం విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా కారు చౌకకే కావాలని మీరు అందరూ కూడా ఏమంటే మీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడా కూడా ఈ రోజు వరకు మీరు అలాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం మీరు రియల్ ఎస్టేట్ సంస్థల కోసం ఇవాళ మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ముందు దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఇవన్నీ కూడా ప్రజల ఆస్తిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని దారదత్తం చేసే విధంగా కాకుండా వీటిని కాపాడే విధంగా ముందుండాలి. కానీ ప్రభుత్వం అలాంటి కార్యాచరణ చేయకుండా ఉంటుంది కాబట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ఇది ప్రభుత్వం ఆస్తి, ప్రభుత్వం కాపాడడం కోసం ఇవాళ మేము ఉద్యమించే పరిస్థితికి ముందుకొచ్చాం. ఇది మొత్తం మీద చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని గీతం విద్యా సంస్థ కబ్జా చేసింది కనుక ప్రభుత్వం ఆ భూమిని కాపాడాలి. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడేందుకు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ఈ భూములను ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకుని ఫెన్సింగ్ వేశారో అదే మాదిరిగా ప్రభుత్వంలోనే కొనసాగే విధంగా ప్రభుత్వ ఆధీనంలోనే భూమి ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని చిన్నశ్రీని చెప్తున్నారు. మొత్తంగా మనం విజువల్స్లో చూడొచ్చు. గీతం ప్రధాన ద్వారం అంతా కూడా పోలీసు వలయంలో ఉంది. పూర్తిగా ఎవరు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అలాగే 30వ తేదీన రేపు జరిగేటువంటి జీవీఎంసీ కౌన్సిల్లో 15వ అంశంగా ఈ భూమి క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి అజెండాలో పెట్టడం జరిగింది. కార్పొరేటర్లు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ఏ విధంగా చూడాలి? జీవీఎంసీ అనేది ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్గా ఉండాలి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. అలాంటి జీవీఎంసీయే ఈ ప్రైవేటు సంస్థకు భూమిని అప్పగించాలని చూడడం ఏ విధంగా చూస్తారు? ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ప్రభుత్వ ఆస్తి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది, అందరిది కూడా. అలాంటిది గత ప్రభుత్వంలో మేము దీనికి కంచె వేసి మేము స్వాధీనం చేసుకున్న దాన్ని ఆస్తిని ఈరోజు మాకు జీవీఎంసీ ద్వారా ఇలాంటి పనిని మాతోనే చేయించాలని చెప్పి కుట్ర పన్నుతుంది ఈ గవర్నమెంట్. కానీ మేము ఇది ఏంటంటే లాస్ట్ అంశంగా 15వ అంశం కింద పెట్టారు. మొత్తం ఎజెండా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎజెండాని ఎలాగైనా అవగొట్టాలనే ఉద్దేశంతో లాస్ట్ అంశం కింద పెడితే మేయర్తో పాటు అందరూ కూడా దీని అంశాన్ని ఆమోదించి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఒక దుర్బుద్ధితో ఈ అంశాన్ని మాకు పెట్టడం జరిగింది. కానీ మేమందరం ఒకటే ముక్త కంఠంగా జగనన్న సైన్యంగా ఒక మాట చెప్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా ఈ ఎజెండా కాదు కదా, మేము జగనన్న ఆస్తుల్ని కానీ గవర్నమెంట్ ఆస్తుల్ని ఎటువంటి ఎవరికి కూడా ఏ కస్టోడియన్కి కూడా మేము ఇవ్వదలుచుకోలేదు. కానీ మేము పార్లమెంటు సభ్యులుగా ఉండి నాకు 54 ఎకరాల్లో నా ఆధీనంలో ఉంది. ఒక గవర్నమెంట్ భూమిని మా ఆధీనంలో ఉన్నదని చెప్పడమే ఆయన పార్లమెంట్ సభ్యులు ఆయన చేయడమే చాలా పెద్ద తప్పు. అలాంటిది అది క్రైమ్ కింద వస్తుంది. అలాంటి క్రిమినల్ బ్రెయిన్లో ఉండి ఈరోజు మేము అందరమే ఒకటి అడుగుతున్నాం. మీరు రాజ్యసభ ఎంపీగా ఉండి కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆస్తులు మేము తీసుకుంటాం, ఇది తీసేసుకొని మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? మీ ప్రభుత్వంలో మీ వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి డైరెక్ట్గా మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఇలాంటి ఎన్ని ఆస్తులు మీరు ప్రజల ఆస్తులు మీరు ఎంతమందికి కూడా కట్టబెట్టినా కూడా మేము అన్నీ తిరిగి తెచ్చుకుంటాం. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకే ఆ ఆస్తులన్నింటినీ ఇవ్వడం జరుగుతుంది. 1 సెంటు భూమి ఇస్తే 1 సెంటు భూమిలో ఎలా ఉంటారు అని అడిగారు. మీరు 1 సెంటు భూమి కూడా ఏ జనాలకి ఇవ్వకుండా మీ ఆస్తుల్ని మీ ఎమ్మెల్యేలకి మీ బామార్దులకి లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి కబ్జాదారులందరికీ ఇస్తుంటే మేము అందరం చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపు రానున్నన్ని రోజులు మేమే వస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క భూమిని కూడా స్వాధీనం చేసుకొని మళ్ళీ అది జనాలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేపు కౌన్సిల్లో కూడా మేము ముక్త కంఠంతో ఈ ఆస్తిని ఖచ్చితంగా ఈ ఎజెండాని ముందుకు వెళ్ళనివ్వమని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, కౌన్సిల్లో హడావిడిగా ఈ తీర్మానాన్ని ఆమోదింపజేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఆఖరి అంశంగా పెట్టారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సినటువంటి ఈ భూమిని చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు చూడడాన్ని ఏ విధంగా చూస్తారు? భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఒక ప్రజాప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా ఎంపీగా 5 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధి ఇలాగా గవర్నమెంట్ స్థలాన్ని భూ కబ్జా చేయడము చాలా నేరము. అతను ఆ పదవికి రాజీనామా చేసి ఈ యొక్క స్థలాన్ని పరిశీలించడానికే వచ్చాము. దీంట్లోని నిజానిజాలు తెలుసుకొని దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయమని మేము పార్టీ తరపు నుంచి మేము అడుగుతూ ఉన్నాము. ముఖ్యంగా రేపు కౌన్సిల్లో ఆఖరి అంశంగా పెట్టి వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో కౌన్సిల్లో హడావిడిగా చేసేసి లాస్ట్లో దాన్ని ఆమోదం చేయించేసే కార్యక్రమం చేస్తారు. ఏ కార్యక్రమం చేసినా కూడా టీడీపీ యొక్క ఉద్దేశం ప్రతిదీని కూడా టాపిక్ డైవర్ట్ చేయడమే. ఇది ఎస్సీ ఎస్టీల తాలూకు భూమి.
ఎస్సీ ఎస్టీలకి మీరు ఎవరైనా ఎస్సీలుగా పుట్టవచ్చా అని అడిగిన మీ యొక్క గవర్నమెంటు ఈ ఎస్సీ ఎస్టీల భూమిని ఎలాగ మీరు ఆక్యుపై చేద్దామని అనుకుంటున్నారు? దీనికి ఎంపీ గారు సమాధానం చెప్పాలి. ఈ విషయాన్ని, ఈ యొక్క భూ కబ్జాని మేమందరికి, ప్రజలందరికీ తెలియజేయటానికే ఇవాళ మా ఎమ్మెల్సీ గారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని, ఈ కబ్జా చేసిన స్థలాన్ని అందరు కార్పొరేటర్లు అందరం వస్తున్నాం. మేము ముందర పరిశీలించకపోతే రేపు కౌన్సిల్లో మేము కూడా నిజమేనేమో, వీళ్ళు చేసిన ఏ కబ్జా అయినా కూడా ఇది నిజమేనేమో, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది ఇన్స్టిట్యూటు పేద ప్రజలకి మేము ఫ్రీగా చేస్తాము అన్నట్లుగా ఏదో ఒక అంశం ఇది పెట్టుకొని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గీతం కాలేజీలో ఎవరైనా ఒక పేద విద్యార్థి ఫీజు లేకుండా ఒక్కరినైనా ఎక్కడైనా చదివారేమో అనేది ఒక్కటైనా సాక్ష్యం చూపించండి. వీళ్ళు కోట్లు కొలిది డబ్బులు స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇంకా ఇలాగ భూములన్నింటినీ కూడా కబ్జా చేస్తున్నారు. వీళ్ళకి ఎక్కడ న్యాయం ఉన్నది అనేసి ఈ యొక్క అంశాన్ని మేము ప్రజలందరికీ కూడా తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో ఇంకా ఉద్యమాన్ని ఇంకా మేము తీవ్రతరం చేసి ప్రజల ఏదైతే ఈ ప్రభుత్వ భూమి ఉన్నదో రేపు అంశంలో తీసుకుంటున్నారో దాన్ని మేము అందరం తీవ్రంగా వ్యతిరేకిస్తూ మళ్ళీ ప్రజలకే దాన్ని చెందేలాగా మేము చేస్తామని, అందుకే ఈరోజు కార్పొరేటర్స్ అందరం కూడా పరిశీలనకు వస్తూ ఉన్నాము. లెక్చరర్ కింద ఏయూ గెస్ట్ లెక్చరర్ కింద వెళ్ళి కూడా అమ్మా మీరు చెప్పండి, అంటే ఎవరికి కూడా ఉచితంగా విద్య చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి సంస్థకి ప్రభుత్వ భూమిని 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ఏ విధంగా కట్టబెడతారు? ఏ విధంగా ప్రభుత్వం ఈ అంశంలో ముందుకెళ్తుంది? మీరేమంటారు? స్థానికంగా ఉంటారు కాబట్టి ఎవరైనా ఇందులో ఉచితంగా చదివినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు అసలు విశాఖ ప్రజలు ముందుగా ఆలోచించుకోవాలి. ఈ ప్రాంతాన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు ఈ ప్రాంతాన్ని దోచుకొని తింటున్నారు. నా ఇష్టం వచ్చినట్టుగా నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను అవసరమైతే భూమిని ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పిన నారా లోకేష్ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తాం. ఇది మీ తాతగారి సొమ్ము కాదు, మీ నాన్నగారి సొమ్ము కాదు, మీ కష్టార్జితం కాదు. ఇది వైజాగ్ ప్రజల ఆస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల ఆస్తి. మీ ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేయడానికి కాదు మీకు ఇక్కడ ప్రజలు మీకు పట్టం కట్టి మీకు పదవులు ఇచ్చింది. ఈరోజు చూస్తే గీతం కాలేజీలో లక్షల కొలది ఫీజులు వసూలు చేసి ఈ ఏయూలో అయినా చెప్పారు, మా కాలేజీ అయితే ఇలా ఫ్రీ సీట్లు ఉండవు, మేమంతా కోట్లు ఖర్చు పెట్టి మా కాలేజీల్లో చదువుతారని. అలాంటి సంస్థకి మీరు ఫ్రీగా సైట్లు ఇవ్వడం వల్ల ఒక రాష్ట్ర పౌరుడికి ఒక్కరికైనా ఏమైనా సహాయం అందుతుందా? దానివల్ల ఎవరికైనా ఫ్రీ సీట్లు ఇస్తారా? మీరు ఇవ్వడం వల్ల 5,000 కోట్ల భూమి ఇవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం, ₹1 అయినా ప్రయోజనం ఉందా అనేసి ఈరోజు మేము ప్రశ్నించడానికి వాళ్ళంతా వచ్చాం. అదే చూస్తే గతంలో ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు కడితే నానాయాగి చేసిన డీసీఎం ఈరోజు ఏమైపోయాడో తెలియదు. ఇక్కడ వైజాగ్లోనే ఉన్నాడు. మరి ఈరోజు ఆయన కళ్ళ ముందే 54 ఎకరాల భూమిని 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఈరోజు ఫ్రీగా దానం చేసేస్తుంటే మరి ఆయన జుత్తులు ఎగరేసుకొని ఆ బారికేడ్లు ఎక్కి మరి గతంలో నానా వారానికి ఒకసారి వచ్చి యాక్షన్ చేశాడు కదా, మరి ఈరోజు ఎక్కడ దాగున్నాడో యాజ్ డీసీఎం కూడా మాకు తెలియజేయాల్సిన పరిస్థితి. విశాఖ ప్రజలైతే దీన్ని పూర్తిగా ఖండించి అవసరమైతే కోర్టు కేసులు వేసిలైనా కూడా దీన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా మనం చూడొచ్చు, పూర్తిగా పోలీసు వలయంలోనే గీతం యూనివర్సిటీ ఉంది. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కూడా దగ్గరకు చేరుకుంది. మరి కాసేపట్లోనే భూముల పరిశీలనకు వెళ్ళబోతున్నారు. గీతం ఆక్రమించుకున్నటువంటి 54.79 ఎకరాల భూమిని పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. అలాగే ఎంపీగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భూములను ఏ విధంగా కబ్జా చేస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మనం చూడొచ్చు, ఉదయం నుంచి ఇదే సీన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తిగా పోలీసు వలయంలోనే గీతం ఉంది. ఎవరిని కూడా రానివ్వడం లేదు. దాదాపుగా గీతంలో చదువుకునేటువంటి స్టూడెంట్స్ని కూడా వెళ్ళనే ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక పూర్తి స్థాయిలో గీతం చేసినటువంటి ఈ భూ కబ్జాను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. అలాగే ఆ భూమిని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. మీరు చెప్పండి, గీతం అనేది పూర్తిగా డబ్బులు వసూలు చేసే సంస్థ, వ్యాపారం చేసేటువంటి సంస్థ. అలాంటి సంస్థకు విలువైన ప్రభుత్వ భూమిని కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుంది. ఏ విధంగా చూస్తారు? రాష్ట్రంలో డబ్బులు దండుకునే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది ఒక గీతం యూనివర్సిటీ అని చెప్పక తప్పదండి. నిజానికి ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. 60 గజాలు అతి నిరుపేదవాడికి ఇస్తే ఆ ఇచ్చిన తర్వాత జీవితంలో మళ్ళీ అడిగి ఒక సైట్ అన్నది లేదు. అలాంటిది 50 ఎకరాలు ఈరోజు కూటమి ప్రభుత్వం దారాదత్తం చేస్తుందంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మన ప్రభుత్వం మన రాష్ట్రం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి.
ఇది మొత్తం మీద అందరూ కూడా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. భూములను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు జరిగేటువంటి కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని కార్పొరేటర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. గీతం కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ 54.79 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.